హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పవన్ కళ్యాణ్ గారికి ఉద్యోగుల కోసం పవన్ కళ్యాణ్ గారి ప్రకటన అండి. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ను కోరిన ఏపీజేఏసీ అమరావతి. ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను కూటమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాలని ఏపీజేఏసీ అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరిందండి. జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ దామోదరరావు తదితరులు అయితే మంగళవారం ఈ విధంగా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అయితే కలిసి వినతి పత్రాన్ని సమర్పించానండి. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరారు. 11వ పీఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని 12వ పీఆర్సీ ద్వారా భర్తీ అవుతుందని ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారని ఆయనకు తెలిపారండి. పవన్ కళ్యాణ్ గారికి ఏపీజేఏసీ అమరావతి ఈ విధంగా 2018 నుంచి చెల్లించవలసిన డిఏ బకాయిలు చెల్లించాలని కోరారు. ప్రతి ఉద్యోగికి అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన క్రమబద్ధీకరణ కూడా కోరారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. కోవిడ్ సమయంలో మృతి చెందిన జడ్పీ టీచర్ల కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్ న్యూమారిటీ పోస్టును సృష్టించి కారుణ్య నియామకం ద్వారా అయితే వారికి పదవి ఇవ్వాలని కూడా ఈ మేరకు అయితే కోరారు ఫ్రెండ్స్.